ఇక్కడ ఈ పాలసీలో వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇన్నోవేషన్ అనే పదాన్ని చేర్చారండి. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇది ఇంపార్టెంట్. ఈ క్రింది ఏ పాలసీలో మొట్టమొదటిసారిగా ఇన్నోవేషన్ ఎన్నో పాలసీలో చేర్చారు? ఈ పాలసీలో చేర్చారు 2013 పాలసీ. వాడు అక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ అని అనడు. ఏ పాలసీలో 1958 2013 ఇట్లాంటివి అడుగుతాడండి. ఓకే, సో ఇక్కడ 2013 పాలసీలో ఇన్నోవేషన్ అనే పదాన్ని చేర్చారు. ఎందుకు చేర్చారు, మరి రీజన్ ఏంటి? ఈ పదాన్ని చేర్చి ఎందుకు పాలసీని తీసుకొచ్చారు అంటే ఇక్కడ చూడండి 2010 to 2020 ఈ 10 సంవత్సరాలను డిక్లేర్డ్ యాజ్ అ డికేడ్ ఆఫ్ ఇన్నోవేషన్. ఈ దశాబ్దాన్ని ఇన్నోవేషన్ అంటే నూతన ఆవిష్కరణల దశాబ్దంగా పేర్కొన్నారు. 2010 to 2020 డిక్లేర్డ్ యాజ్ ఏ డికేడ్ ఆఫ్ ఇన్నోవేషన్. ఇది కూడా పాయింటే. సో ఈ క్రింది ఏ దశాబ్దాన్ని అంటే 10 సంవత్సరాల పీరియడ్ని మనకిక్కడ నూతన ఆవిష్కరణల దశాబ్దంగా పేర్కొన్నారు అంటాడండి. ఏంటి 2010 and 20. ఎందుకంటే సో ఈ మధ్యలోనే ఈ కాలంలోనే ఎక్కువ నూతన ఆవిష్కరణలు జరగడం జరిగింది, సో కనుగొనడం జరిగింది. దీని దృష్ట్యా ఇక్కడ ఈ పాలసీకి 2013 పాలసీకి సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ అని పేరు పెట్టడం జరిగింది. అది సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఎక్కువ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసేది మనం ఈ పాలసీ నుంచేనండి. ఈవెన్ గవర్నమెంట్ ఏదైనా గ్రూప్ 1 లాంటివి అడిగినా కానీ మెయిన్గా ఇదే రావచ్చు, దీంట్లో నుంచే రావచ్చు. కాబట్టి ఇక్కడ ఎవ్రీ బిట్ అనేది ఇంపార్టెంట్ వీటిలో. సో అక్కడ ఇన్నోవేషన్ పదం చేర్చారు. 2013 పాలసీ ఎందుకు చేశారు అంటే ఇలా దీన్ని ఈ 2010-20ని డికేడ్గా డిక్లేర్ చేశారు, ఇన్నోవేషన్ ఓకే డికేడ్గా. సో ఆబ్జెక్టివ్ ఏంటి మరి, దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఓకే సో సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ టు పొజిషన్ ఇండియా అమాంగ్ ద టాప్ 5 గ్లోబల్ సైంటిఫిక్ పవర్స్. ఇక్కడ ఇంకో పాయింట్ దొరికింది. మనము భారతదేశాన్ని ప్రపంచంలో 5వ స్థానానికి తీసుకురావడానికి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ను 5వ స్థానానికి తీసుకురావడానికి ఈ క్రింది ఏ పాలసీ తోడ్పడింది లేదా తోడ్పడబోతుంది ఇట్లా అడగవచ్చండి. సో ఇది STIP 2013.